హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న సగం షూట్ చేశాను, ఈరోజు సగం షూట్ చేశాను అనమాట. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను. ఆలుగడ్డ కర్రీ అయితే చేశానమాట నిన్న. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి. చూడండి ఎంత బాగుంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మొన్న ఇదే చేశాను, నిన్న ఇదే చేశానండి. బాగుంది, చాలా చాలా నచ్చింది నాకైతే. అది పూరిలోకి, రైస్లోకి, చపాతీలోకి భలే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇంకా నేను ఇక్కడైతే ఈవినింగ్ టైం అనమాట. గ్యాస్ పొయ్యి అయితే శుభ్రం చేస్తున్నానండి. రైస్ కడిగి పక్కన పెట్టేశాను. కర్రీ ఉంది కదా, అది నిన్న మార్నింగ్ చేసిన కర్రీ అనమాట. అది ఈవినింగ్కి అంతా మిగిలితే వేడి చేసి నేను అందులో వేశాను. ఇంకా రైస్ కూడా నానబెట్టాను. ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే చేసేది ఏమి లేదండి, రైస్ వండాలి. ఇదంతా శుభ్రం చేసుకొని ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈవినింగ్ టైం అండి, టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుండే. ఇంకా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. చూడండి, కూర అందులో పోసేసి గిన్నెలు అయితే ఇక్కడ పెట్టేశాను. ఈ కాసేపు నానబెట్టేసుకొని వీటిని అయితే శుభ్రంగా రుద్దుకొని కడిగి ఎండలంటే ఇక బయట పెట్టేస్తాను. అవి ఆరిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి తర్వాత. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట, టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుండే. ఇంకా ర్యామ్స్ అయితే ఆఫీస్కి పోయి వచ్చే దారిలో పునుగులు, బజ్జీలు తీసుకొచ్చిండే, ఎగ్ పఫ్ ఇట్లా చాలా బాగుంటాయండి పునుగులు అయితే. ఒక ప్లేస్లో తీసుకొస్తాడు ఎప్పుడైనా సరే. అది మనం చేస్తే ఎందుకో అట్లా రావు, కానీ చాలా చాలా బాగున్నాయి. ఈ బజ్జీలు కూడా అండి, వాళ్ళు ఏం చేస్తారో ఏమో మరి తెలియదు, కానీ వాళ్ళు చేస్తే భలే బాగుంటాయి. మనం అన్నీ వేస్తాము, ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు అనమాట. ఎగ్ పఫ్ అంటే ఎప్పుడు అదే టేస్ట్, అందులో టేస్ట్ అనేది ఏమీ ఉండదు. అందులో ఎగ్ ఉంటుంది, కొంచెం లైట్గా కర్రీ ఉంటుంది. ఓకే, ఇవి అయితే ఇంకా తీసుకొచ్చిండు అనమాట. ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చాడండి ఎప్పుడైనా సరే. వద్దు, నేను కొంచెం తీసుకురావాలి అని చెప్తా ఉంటాను. ఆ తర్వాత ఇంకా అన్నీ నేను సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ముగ్గురం కలిసి తినేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డ్రింక్స్ అండి. అవేంటి, చిన్న ఫిజ్జు, అది నానుకి, ఇది ర్యామ్స్కి. నాకు ఏది తాగాలనిపిస్తే అది ఒక చిన్న కొంచెం చిన్న గ్లాస్ కాదు కానీ కొంచెం అంతే అట్లా తాగేస్తాను. ఇక్కడేమో మా బాబు చూడండి, ఎగ్ పఫ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. కట్ చేసేస్తే అందులో 2 పీసెస్ మాత్రమే తినేస్తాడు, ఇంకా 2 పీసెస్ వదిలేస్తాడు అంతే. ఇక్కడ చూడండి, నాకైతే గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి, మొత్తం గ్యాస్ మొద్దులు నింపేశాను. ఇక్కడ చూడండి, మా అబ్బాయి అయితే ఇంకా తింటా ఉన్నాడు, అది కట్ చేసి ఇవ్వాలి. ఇంకా విషయం ఏంటంటే, నిన్న జనవరి 4th కదా, మా అబ్బాయిది అసలు పుట్టినరోజు ఫిబ్రవరి 4th అనమాట. ఇంకా మంత్లీ మేము బర్త్డే చేస్తూనే ఉంటాము ఒక చిన్న కేక్ పీస్ తోటి. ఇంకా నిన్న ఏంటంటే టైం లేక కొత్త బట్టలు తేలేదండి. మంత్లీ తీసుకొస్తాం బట్టలు. నిన్న తేవడం కుదరలేదు. ఒక చిన్న పీసు, నెక్స్ట్ ఇక అంతే, ఇక మంచిగా చిన్న సెలబ్రేషన్ అనమాట. ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఎవ్రీ మంత్ 4వ తారీఖు. అసలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ఇదైతే మర్చిపోం మేము అసలు. సరే, చూసారు కదా, ఇక్కడైతే కేక్ పీస్ కట్ చేస్తున్నారు వీళ్ళు. చాలా ఇష్టం అండి పిల్లలకి. అందులో మా నాన్నకైతే బర్త్డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఆఫీస్కి వచ్చేంత వరకు ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తానే ఉంటాడు, నాన్న కేక్ తీసుకురా అని. ఓకే, ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది, తినిపించుకోవడాలు కూడా అయిపోతున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నాకు కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి ఇక అట్లా వీడియో చేసుకుంటున్నాను. ఆ చెర్రీ ఫ్రూట్ బాగుంటుందండి. నేనే తినాలి అనుకున్నా అని చెప్పేసరికి తీసిస్తున్నాడు కామెడీగా, అట్లా జోక్గా. సరే, చాలా బాగుంది కేకు, పర్లేదు అని చెప్తున్నాడు అనమాట. చాలా బాగుంది వాస్తవానికి, కేక్ సూపర్ టేస్ట్ ఉంది, అన్ని కేకుల కంటే ఫ్లేవర్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఈరోజు మార్నింగ్ అనమాట, అది మార్నింగ్ 7కి ఇంకా ఏం చేస్తున్నాను చూడండి, ఆల్రెడీ అర్థమై ఉంటుంది. టీ పెట్టేశాను, ఇక్కడ మిక్చర్ పెట్టాను, గ్లాస్లో టీ పోసేసుకొని హ్యాపీగా నేను మంచిగా తాగేస్తాను అనమాట. ఎంతైనా అప్పలు పోసుకొని తిన్నదానికంటే ఇది అంత బాగుండదు. కారం కారం తీయగా ఉంటుంది, కానీ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ బాగానే ఉంటుంది.
ఎట్లయితేనేమండి నాకు టీలో అప్పలేసుకొని తినడం భలే ఇష్టం. చాలా బాగుంటుంది. ఒక 2-3 అవర్స్ వరకు అసలు ఆకలి కాదు దీన్ని నిండా తింటే. నేను హాఫ్ వరకే వేసుకున్నాను, టీ కొంచెమే పెట్టాను కాబట్టి. ఓకే, ఇదైతే చల్లార ముందుగా దెబ్బ తినేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నైటే నానబెట్టానండి రైస్. ఇదేం చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది రైస్ ఒక 1/2 kg కంటే కొద్దిగా తక్కువనే నానబెట్టుకున్నాను. ఇంకా ఇదైతే ఒకసారి వంపేసుకొని ఈ రైస్ని ఈ ఒక టవల్లోకి వేసేద్దాము. వేసి మంచిగా మూట కట్టేసుకొని దగ్గరికి ఆ తడంతా ఇంకిపోయే వరకు బయట పెట్టేస్తాను, వాటర్ మొత్తం పోయే వరకు. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా మెత్తగా నేను పిండి చేసుకున్నానండి. భలే బాగుంది. దీంతో అరిసెలు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను మంచిగా చేస్తాను అరిసెలు అయితే, పాకం పడతాను, మంచిగా చేసుకుంటాను. నేను సంక్రాంతి ఖచ్చితంగా చేసుకోవాలి. మిక్సీ ఉంది కాబట్టి మాకు తడిపిండి పట్టడానికి ఇక్కడ మిల్లు లేకుండే దగ్గరలో. ఇంకా మనకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరదు, వాళ్ళకు కుదిరినప్పుడు మనకు సెట్ కాదు పిండి పట్టియడం అనేది. అప్పటికప్పుడు తడిపిండి పట్టించి చేసుకోవాలి అరిసెలు. నా కొత్త మిక్సీ ఉంది కాబట్టి నేను ఈసారి ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సర్వపిండి పెడదామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్నే తపాల చెక్క అని కూడా అంటారు కదా తెలంగాణలో. మేమైతే చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది, మా అమ్మ చేసేది, మేము చేసుకునే వాళ్ళం, చేసుకొని తినేవాళ్ళం అండి. మంచిగా అప్పుడు రోట్లో దంచేదనమాట. బియ్యం నానబెట్టుకొని రోట్లో దంచి ఇంకా జల్లించుకొని మంచిగా ఇట్లా ఇవన్నీ వేసుకొని సర్వగా పెట్టుకొని మంచిగా ఉడికించుకొని తినేది కట్టెల పొయ్యి మీద. భలే టేస్ట్ ఉండేదండి. ఏదైనా న్యాచురల్గా ఉండే అప్పుడు. ఇప్పుడు మిక్సీలో పట్టుకోవడం, గ్యాస్ పొయ్యి మీద వండుకోవడం. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా చూడాలి అని అనుకుంటూ పిండి కలుపుకుంటున్నాను నేనైతే. కొంచెం జీలకర్ర, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసాను. ఇదంతా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకొని ఇంకా వాటర్ పోసుకొని మంచిగా జార్ కాకుండా కొంచెం టైట్గా కలిపేసుకుందాము. ఆల్రెడీ నేను పోసిన వాటర్ టైట్గా లేకుండా మంచి జారిపోయిందండి పిండి. దీంట్లో అయితే ఇంకో కొంచెం పిండి తీసాను నేను. ఆ పిండి ఎందుకోసం తీసాను అంటే బెల్లం వేసుకొని అట్లు పోసుకుందాం అని చెప్పేసి నేను ఒక గ్లాస్ వరకు పిండి తీసాను. బట్ నాకు ఈ విధంగా యూజ్ అయిందనమాట. కానీ కొంచెం మిగిలింది, దాంట్లో కొంచెం అయినా బెల్లం వేసి నానుకు ఒక కట్టైనా వేసియాలి. సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత గట్టిగా కలుపుకోవాలండి. చూసారు కదా, దీన్ని పకోడా కూడా వేసుకోవచ్చు మంచిగా. కానీ ఎంతైనా శనగపిండితో చేసినట్టు ఉండదు కదా, కొంచెం గట్టిగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సరే ఇంకా ఈ విధంగా మనం కొంచెం కొంచెం పిండి వేసుకొని మొత్తం మంచి గట్టిగా కలిపేసుకోవాలి, మనకు కావలసినంత గట్టిగా. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇంకా వేరే గిన్నె తీసుకోవడం ఎందుకండి, ఇదే గిన్నెకి నూనె రుద్దుకొని దానికే ప్రెస్ చేసి మంచిగా అప్ప అయితే చేసుకుందాము. అందులో పల్లీలు వేసుకోవచ్చు అండి, వేయించిన పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, అట్లా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేను ప్లెయిన్గా చేస్తున్నాను, రెండు నా దగ్గర లేవు. మస్తు టేస్ట్ ఉంటాయండి, బాగుంటాయి. ఓకే, ఇంక ఈ పిండి అయితే వేసి పలుచగా, మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా దీన్ని అయితే గిన్నె చుట్టూ మంచిగా స్ప్రెడ్ చేద్దాము. ఇలా స్ప్రెడ్ చేసి ఈవెన్గా మొత్తం సర్దుకుందామండి ఈ పిండి అంతా కూడా. ఈ విధంగా మరీ ఫుల్గా కూడా పెట్టేయచ్చు. ఆ గిన్నె ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద అంచులకు కూడా మొత్తం పెట్టేయచ్చు. బట్ నాకు వద్దులే అనిపించింది, అడుగు వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది, వద్దులే ఎందుకని చెప్పేసి నేనైతే అడుగు వరకే పెట్టేస్తున్నాను అనమాట. మంచిగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మనం ఏదైనా చేస్తే అది ఫెయిల్ అవ్వద్దు, ఇంకా సక్సెస్ఫుల్గా వస్తేనే ఓకే పర్లేదు, పడిన కష్టానికి రిజల్ట్ అనేది ఉంది అనిపిస్తుంది. మంచిగా రాలేదు, ఉప్పు ఎక్కువైంది, లేదంటే టేస్ట్ లేదంటే అస్సలు బాగుండదు కదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా కూడా ఇంకా ఈ విధంగా గిన్నెకి పెట్టేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీదనైతే పెట్టేసుకోవాలండి. ఈ పిండి కొంచెం మనం మందంగా పెట్టేస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను మరీ ఎక్కువ పసుపు వేయలేదండి, చాలా లైట్ కలర్లో వేసాను, ఈ మాత్రం సరిపోతుంది. ఓకే, ఇక ఫైనల్గా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఒక 10 నిమిషాలలో మనకు చూడండి ఈ విధంగా వస్తుంది. ఎంత బాగుందంటే ఉడుకుతుంటేనే మంచి స్మెల్ అండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి,
కరివేపాకు ఇదంతా కూడా మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగుంది. ఇది తింటే మంచి టైం పాస్ ఉంటుందండి. మనము పూరీలు చపాతీలు ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా వేసుకొని తింటే మనకు మంచి సాటిస్ఫై ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తాయండి. ఇవి మా చిన్నప్పుడు అయితే ఊరికే చేసుకొని తినేవాళ్ళము. ఇదొకటి, బెల్లం అట్లు ఒకటి, బియ్యం నానబెట్టుకొని దంచుకొని జల్లించుకొని ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినేవాళ్ళం. ఒక 5-6 సర్వలకు పెట్టేది, 5-6 గిన్నెలకి 5-6 రౌండ్లు అనమాట. అట్లా మా అమ్మ వేసి ఇచ్చేది, మేము చేసుకునేది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చిన్నప్పటి వంటకాన్ని ఒకసారి గుర్తు చేసుకొని హ్యాపీగా తినేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ ఉడికింది, ఇక్కడేమో కర్రీ అయితే ఉడుకుతుందన్నమాట. దొండకాయ టమాటో వండుకుంటున్నాము. ఈరోజు సండే కదా అండి, ఈవినింగ్ టైంలో మేము ఏదైనా ఒకటి స్పెషల్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ దొండకాయ కర్రీలో నేను అల్లం వేయలేదు, పసుపు వేయలేదు, అయినా సరే సూపర్ టేస్టీగా ఉందండి. చాలా బాగుంది, మంచిగా ఉంది. దొండకాయలు ఫ్రెష్ దొండకాయలతో కర్రీ చేసుకుని చాలా బాగుంటుంది. పండి లేదంటే ఎండినవి ఎక్కుపోయినాయి లేదంటే స్టాక్ ఉన్నాయి తీసుకొచ్చి అనుకుంటే పుల్లగా ఉంటుంది. దొండకాయ కూర అస్సలు బాగుండదు. చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ విధంగా చేశానన్నమాట. నా వంటలు మీకు నచ్చినట్లయితే నా వీడియో చూసిన వాళ్ళు చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. బాయ్.